హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈ రెసిపీ చూసారా? చాలా అంటే చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటదనమాట. ఫస్ట్ అయితే మనము ఇలా అంటే నేనైతే ప్రతి నెల ఇలా నెయ్యి అయితే కాచుకుంటానండి. నెలకోసారి మీగడంతా కలెక్ట్ చేసుకొని ఒక 1 మంత్‌కోసారి అయితే ఇలా నెయ్యి కాచుకుంటాను. ఎర్రగా బాగా నెయ్యి కాచుకుంటే అదంతా స్టోర్ బాగుండద్దనమాట. ఒక నెల రోజులు నాకు. ఇలా అయితే ఎవ్రీ మంత్ చేసుకుంటాను గదా! సేమ్ కడాయిలో అయితే నెయ్యి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాక సేమ్ కడాయిలో అయితే ఒక 2 స్పూన్లు బెల్లం తీసుకుంటాను. నలగగొట్టుకున్న బెల్లం అండి. ఇది తీసుకొని కొంచెం తిప్పితే కొంచెం కరిగే టయానికి ఇంకా రాగిపిండి అయితే యాడ్ చేసుకుంటాననమాట. ఇక్కడ నేను పొడే తీసుకున్నాను కాబట్టి తొందరగానే కరుగుద్ది. అయితే పెద్ద మంట పెట్టుకుంటే మాడిపోయినట్లు అవుద్దండి. సిమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. కొంచెం బెల్లం తిప్పేసాక ఇంక ఇక్కడైతే రాగిపిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ బెల్లం కరుగుతూ ఉన్నదనమాట మనం తిప్పుతున్న ప్రాసెస్‌లో. కానీ రాగిపిండి మాత్రం ఒక స్మెల్ వచ్చిద్ది. రాగిపిండి వేగింది అని తెలియడానికి ఆ స్మెల్ వస్తేనే వేగినట్లనమాట. పచ్చిగా ఉంటే బాగోదు ఈ రెసిపీ. కానీ ఇలా ఒక బాగా వేపుకొని అరోమాలాగా మంచి స్మెల్ అండ్ టేస్ట్ వస్తదనమాట. ఇలా చేసుకుంటే మాత్రం హెల్తీగా ఉండిద్ది అండ్ టేస్టీగా కూడా ఉన్నది. చాలా బావుంటదండి ఈ రాగిపిండి ఇలా నెయ్యిలో వేపుకొని తినడము. నాకైతే చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి.